హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, జగనన్న సంకల్పం మూవీ ఫేమ్ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. అండ్ రుద్ర కిరణ్ గారు ఉన్నారు. అండ్ జూనియర్ జగన్ లాగా టిక్ టాక్ లో మంచి పేరు సంపాదించు కొత్తపల్లి రమేష్ గారు, జూనియర్ జగన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. బాగున్నాం పప్పు బ్రో. ఓకే, రుద్ర కిరణ్ గారు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ కి ఎలాంటి సాంగ్ ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ ఎలక్షన్స్ కి కూడా సాంగ్స్ ఉన్నాయన్నా. సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ సాంగ్స్ ఎలక్షన్స్ కి ఈ 2 సాంగ్స్ బాగా వైరల్ అవుతాయి అనుకుంటున్నాను. అవి కాకుండా ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. ఏమంటే ఎవరైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే సాంగ్స్ ఇంకా కొద్దిగా రేంజ్ లో చేయాలని చెప్పేసి ప్లాన్ ఉంది. ఎవరైనా సపోర్ట్ చేస్తే మన నాయకులు వైసీపీ వాళ్ళు చేస్తే యాడ్స్ మాత్రం తప్పకుండా చేస్తాను. ఎందుకంటే 24లో మనకి 175 to 175 అన్నారు కదా. మన టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి నా సాయశక్తిలో నేను కూడా ప్రయత్నం చేస్తాను. కానీ ఇంత సహాయం చేస్తున్నారు సార్. కాకపోతే పాత మన పోయినసారి ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా చాలామంది సపోర్ట్ చేశారు జగన్ గారికి, కానీ తర్వాత చూస్తే ఎవరు లేరు. అండ్ సోషల్ మీడియా కూడా డౌన్ అవ్వకపోవడం జరిగింది. దీన్ని ఏమంటారు మీరు యాజ్ ఏ అభిమానిగా, జగన్ అన్న అభిమానిగా? దానికి జవాబు అంటే మనకు జగనన్న తలుచుకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడన్న. ఇంతవరకు ఒక్కరికి ఇద్దరికి ప్రతి ఒక్క నాయకుడు అందరినీ చూసుకోవాలంటే కాదు, ఖచ్చితంగా కాదు. అది అందరికీ అతను చేయగలిగిన ప్రయత్నం చాలామందికి మెజారిటీ పీపుల్కి హెల్ప్ చేశాడు. అది అన్న ఎవరైనా కానీ మెజారిటీనే కోరుకుంటారు, కానీ ఒకరు ఇద్దరు కామన్. అది ఏ పార్టీ వచ్చినా కానీ ఒకరికి ఇద్దరు కానీ అసంతృప్తి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఏం చేయలేము. కానీ అందరికీ చూసి కొంచెము మంచిగా ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఏమంటే ఏం లేదు, జగనన్న ఒక సెల్ఫీ కదా మనకి కావాలి. జగనన్న దగ్గర పోయి కలిసి 2 మాటలు మాట్లాడితే ఒక హ్యాపీనెస్. అవును, అది దానికోసమే ఈ ప్రయత్నం అంతా. ఓకే, సెల్ఫీ, జగనన్న గారి సెల్ఫీ కోసం అంత ప్రయత్నం చేస్తున్నారు అనమాట. రియల్లీ గ్రేట్ అండి. అందరు అది ఇది కావాలంటారు, కానీ మీరు ఒక సెల్ఫీ కోసం అడుగుతున్నారంటే గ్రేట్. ఓకే, మీరు చేసేటప్పుడు ఎలాంటి టఫ్నెస్ అనిపించింది? అంటే క్రౌడ్లో చేయడము, అంటే టిక్ టాక్ అనేది మనం ఒక రూమ్లో చేస్తాం, ఒక మొబైల్ ముందు, కెమెరా ముందు చేయడం ఎట్లా అనిపించింది? ఫస్ట్ రోజు అంటే ఆర్జీబీ సినిమా అప్పుడు భయపడ్డాను. ఈ అన్న డైరెక్షన్లో నాకు భయం లేదు, ఏం లేదు. వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నేను ఇలా అంటుంటే వాళ్ళు జగన్ అనడం ఇంకా నాకు అది బూస్ట్ అప్ అయింది బాగా. ఓకే, ఇంకా జగన్ అన్న దిగిపోయినట్టే. ఇంకా కొంతమంది అయితే ఫీల్ అయిపోయినారు. ఓకే, ఆ షూటింగ్ లో కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది చూసి ఆ క్రౌడ్ చూసి జనాలు చూసి స్లమ్ లోకి వెళ్ళాము. అక్కడ వాళ్ళకు కూడా తెలియదు అక్కడ షూటింగ్ ఉంటుంది. రియల్ జగన్ అన్న వచ్చేసాడేమో అనుకున్నారు. కాన్వాయ్ పోలీసు వీళ్ళన్ని కెమెరా అన్ని చూసి నిజంగా జగన్ అన్న అక్కడికి వచ్చాడు అనుకొని ఆమె దండం పెడుతుంది, కాలు. ఓకే, ఆ వినతి పత్రాలు అవన్నీ అనేది తీసుకున్నాం అనమాట. ఆ షూటింగ్ లో భాగంగా యాక్చువల్ గా అది రియల్ గా అయిపోయినట్టుగా అయిపోయింది అనమాట క్యారెక్టర్. కానీ ట్రైలర్ చూస్తే కూడా నిజంగా జగనన్న గారి పాదయాత్రలు ఎలా చేశారు సేమ్ అలాగే చాలా బాగా చేశారు. అసలు పోసాని గారు కూడా చూసి ఆ షూట్ లో అప్పుడు చూసినప్పుడు కానీ మళ్ళీ ఫోన్ లో అప్పుడు చూసినప్పుడు కానీ షాక్ అయిపోయినాడు. అంటే చాలా మంది ఉన్నారు, ఆ మేనరిజంతో చేసే వాళ్ళు ఉన్నారు, కానీ బెస్ట్ అనమాట రమేష్ అన్న చాలా బాగా చేస్తాడు. ఓకే, చూస్తే మాత్రము సినిమాలో కూడా చాలా బాగుంటుంది. యాక్షన్ అచ్చం జగన్ అన్నే, మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న జగన్ అన్న. ఈయనతో సెల్ఫీలు అవుతున్నాయి కానీ రియల్ అవుతలేవు. అండ్ చేసేటప్పుడు అంటే ఏ సీన్ మీకు బాగా హత్తుకుంది హార్ట్కి? చేసేటప్పుడు అది అక్కడ అధిష్టానం, అది కాంగ్రెస్ సోనియా గాంధీ వద్దంటారు, ప్రజల్లోకి వెళ్ళిపోతానంటే వద్దని చెప్పి తనకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఆ సీన్లో నాకు ఇక నేనే జగన్ అన్నలాగా ఫీల్ అవుతాను. కానీ కొన్ని సన్నివేశాలు చూస్తే కనుక అవి నుదుట మొద్దు పెట్టడం కానివ్వండి, ఇట్లా పిల్లలకి ఇలా చెప్పడం కానీ, హక్ చేసుకోవడం కానీ సేమ్ మేనేజరం సేమ్ అనిపిస్తుంది. కరోనా టైం అయినా కూడా నేను చేసేసాను. కానీ ఇప్పుడు కూడా కరోనా స్టార్ట్ అవుతున్న టైంలో మన ఇంటర్వ్యూ అవుతుంది. ఏమంటే డిలే, అదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదే ఫైనాన్షియల్ వల్ల ప్రాబ్లం అయిపోయింది, చాలా ప్రాబ్లం అయింది. చాలా పెద్ద పెద్ద లీడర్స్ నే కలిసారు కానీ ఎవ్వరు హెల్ప్ చేయలేదన్న. నాకైతే హెల్ప్ ఎవరైతే చేయలేదు. బట్ నేనే అనుకునేది ఏమంటే నేనే కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ
మొత్తం ఆ పేమెంట్స్ అంతా పెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశారు, లోన్స్ అంటూ అవి ఇవి మొత్తం తీసేసి మొత్తం మ్యాక్సిమం నాకున్న డబ్బులు మొత్తం సినిమాకి జగనన్న కోసం పెట్టాను. ఓకే. ఇప్పుడు ఏం లేదు, మనకి జగనన్న మూవీని ఆదరించాలి ప్రతి ఒక్కరు. మన వ్యూహం సినిమా ఆర్జీవి గారిది ఎట్లానో ఆదరిస్తారో మా చిన్న అభిమానులు మేము కూడా మా సినిమాని కూడా అందరికీ అందుబాటులో ధరలు ఉండేలాగా నేను 50 రూపీసే ఓన్లీ 50 రూపీస్తో MCCH అని చెప్పేసి ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే. త్వరలో ఒక 10 డేస్లో లాంచ్ అవుతుంది. దాంట్లోనే మన మూవీ కూడా జగనన్న సంకల్పం, మళ్ళీ పొలిటికల్ కూడా దాంట్లో అన్నీ వస్తాయి, వెబ్ సిరీస్, యాడ్స్ అన్నీ చేయాలనుకుంటున్నాము. ఓకే. అది కానీ ఈ స్టోరీ తీసుకెళ్ళి మీరు ఎప్పుడు ఆర్జీవి గారికి కలవడం కానీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయలేదా? ఈ సినిమా మన ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకి తెలుసా, చాలామంది చూశారు, బట్ ఎవరు హెల్ప్ చేయలేదు. మన నటి కుమార్ సార్కి తెలుసు, మన అంతెందుకు ఆర్జీవి సార్కి కూడా మోస్ట్లీ తెలుసు ఈ మూవీ గురించి. ఓకే. జగనన్న సంకల్పం గురించి తెలుసు, చాలామంది ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు, మెయిన్ ప్రొడ్యూసర్లకు కూడా తెలుసు. ఈ సినిమా అంతే నేను ఒంటరిగానే ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మరి థియేటర్లో అంటే బాడీ బడ్జెట్ అవుతుంది, అది నేను అంత బేర్ చేయలేను. కాబట్టి నేను ఓన్గా OTT ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ప్రజలు ఒక ఆశీర్వాదంతో థియేటర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. ఓకే, సూపర్. ఇవాళ జగన్ గారి పార్ట్ 2 మాత్రం థియేటర్లోనే, పార్ట్ 2 మాత్రము ప్రజలు దాన్ని సపోర్ట్ చేస్తే మాత్రం భారీగా ఉంటుంది. ఓకే, సూపర్. అండ్ రమేష్ గారు, ఇవాళ జగన్ గారి బర్త్డే విషెస్ చెప్పారా లేదా? ఇంకా మార్నింగ్ నైట్ 12కే పోస్ట్ చేసేసారు. అవును. ఓకే. మీరు జగన్ గారిని కలవాలంటే ఎట్లా అడుగుతారా చెప్పండి. ఏదో ఒక సినిమా ద్వారా కలుద్దాం అనుకుంటున్నా, ఇంకొక మూవీ కూడా ఆఫర్ వచ్చింది. ఓ సూపర్, కంగ్రాట్స్. మీకు చెప్తాను. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాజ్ తెలంగాణగా మీరు కూడా జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం? నాకు మెయిన్గా ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఓకే. అక్కడి నుంచి జగన్ అన్న వరకు వచ్చింది. ఓకే. ఎందుకంటే చాలా వరకు తెలంగాణ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి అభిమానులు అంటే చాలా జగన్ గారికి ఎక్కువ ఉంటట్టు. ఇప్పుడు నేను ట్రైన్లో వస్తుంటే కూడా ఫోన్, నా పక్కన ఒక అతను ఫోన్ చూస్తున్నాడు, అందులో జగన్ అన్నదే ఉంది. మీది ఏ ఊరు, ఆంధ్రాన తెలంగాణ అంటే ఇక్కడే అన్నాడు. తెలంగాణ. ఇవాళ బర్త్డే కదా, జగన్ అన్న బర్త్డే, నాకు ఇష్టం అంట. ఓకే, ఒకసారి విషెస్ చెప్పండి ఇద్దరు జగన్ గారికి. అన్న జగనన్న, నీకు నా తరపున, మా కుటుంబం తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, భారతీయులు అందరి తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఉన్నంత వరకు సీఎంగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. జగనన్న అది ఒక ఫ్లో వెళ్ళిపోతుంటుంది ఆ సాంగ్. ఉంది సాంగ్ ప్లే కదా. ఓకే, నైస్. ఓకేనండి. అండ్ ఎప్పుడు రిలీజింగ్ మళ్ళీ మీ OTTలో ఈ మూవీ? ఒక 10-15 డేస్లో రిలీజ్ అయిపోతుంది. అది కొద్దిగా ప్రాసెస్లో ఉంది. ఓకే. అది అయిపోగానే రిలీజ్ చేసేస్తాను. మోస్ట్లీ జనవరి 15th మధ్యలో రిలీజ్. ఇంకెవరైనా ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏమైనా ప్రొడ్యూసర్స్ అలాంటి కావాలన్నా, ఏమైనా నీడ్ ఉందా? ఎవరైనా చూస్తే కనుక మళ్ళీ ఎలాంటి నెక్స్ట్ ప్లానింగ్ అంటున్నారు? అంటే ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాది ఉందన్న, మూవీస్ కూడా ఉన్నాయి. అది జగనన్న మీదనే ఉంది మూవీ కూడా. ఓకే. ఉంది, సాంగ్స్ కూడా ఉన్నాయి, యాడ్స్ చేయాలి. కమర్షియల్గా బాగా చేయాలంటే కమర్షియల్గా కావాలి. ప్రజెంట్ నేను మూవీ మీద పెట్టేశాను, మూవీ మీద డబ్బులన్నీ. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నేను చాలా బాగా యాడ్స్ చేస్తాను, పబ్లిసిటీ కూడా బాగా చేస్తాను. ఓకే, చేయాలని చూస్తున్నా, ఎవరైనా హెల్ప్ చేస్తే చేస్తాను. ఓకే. మీకు జగన్ గారు అంటే ఎందుకు ఇష్టం? తను తీసుకున్న ఫస్ట్ నవరత్నాలు, నేను వీడియో చేస్తున్నప్పుడు తను ఏది చేశాడో నేను తీసేది కదా. ప్రచారాలలో నవరత్నాలు ఏదైతే చెప్పిండో, అప్పుడు ఏది చెప్పాడో మాట మీద ఉన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఓకే. నవరత్నాల కంటే ఇంకెక్కువ చేశాడు. ఓకే, దానివల్ల మీకు ఇష్టం అన్నమాట. మళ్ళీ రాబోయే కాలంలో మీరు కూడా సెకండ్ ఆర్జీవి గారి లాగా మారాలనుకుంటున్నారా? యాక్చువల్గా నాకు ఈ జగనన్న సినిమా చేయాలంటే ఫస్ట్ అభిమానం ఉండింది, కానీ ఆర్జీవి గారి ఇన్స్పిరేషన్తోనే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఒక స్టోరీ ఉంది,
ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఎలాగనో నేను ఆర్జీవి గారికి ఏకలవ్యుడు శిష్యుడు టైప్లో ఈ సినిమా చేయడం, ఓ సూపర్. ఆ టైప్లో చేశాను. మళ్ళీ ఎప్పుడు గెలవబోతున్నారు? కనీసం రాజీవ్ గానే కలిశారా మీరు? ఆర్జీవి గారికి కలిసలేదు, ఫోన్ చేశాను, ఫోన్ కాంటాక్ట్లో ఓకే. చేశాను కానీ కలవలేదు. ఇది యాక్చువల్గా ట్రైలర్ నాది ఆర్జీవి గారితోనే రిలీజ్ చేయాలనుకున్నాను, కానీ ఇంకా సార్దే ఉంది వ్యూహం కాబట్టి నేను సపరేట్గా ప్లాన్ చేసుకుంటున్నాను. మరి వేరే ఏదైనా సినిమా మూవీలో కానీ వేరే ఏదైనా దాంట్లో కానీ కలిసే అవకాశం, ఓకే, అలా చేయాలని. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు కూడా ఆర్జీవి గారితో కలిసి మీ థాట్స్ చెప్పేస్తే అక్కడ సార్ గారికి చాలా మంది ప్రొడ్యూసర్స్ తెలుస్తుంటాయి, అవును. మీరే అది అక్కడ ఆ కంపెనీ ద్వారా రిలీజ్ చేయొచ్చు కదా అని అంటున్నాను. అంటే అట్లా చూశానన్నా ప్రతి చోట సపోర్ట్ కోసము ట్రై చేశాను, ఎక్కడ వర్కౌట్ కాలేదు. అందుకని నేను ఓన్గా రిలీజ్ చేసుకొని నెక్స్ట్ దానికి ఏదైనా ప్లాన్ చేసుకోవాలని చెప్పి. కానీ ఒకటి విన్నాను ఏంటంటే మీరు అక్కడ స్టోరీ చెప్తే కూడా మిమ్మల్ని సైడ్ జరిపేసి వాళ్ళకే స్టోరీ ఇవ్వమని అన్నారని విన్నాను, నిజమేనా? అంటే యాక్చువల్గా అదే స్టోరీ వాళ్ళే చేస్తాము అని అన్నారు, కానీ అప్పుడు నాతో బడ్జెట్ బాగానే ఉండింటే నేనే చేద్దామని చెప్పి చేశాను. మూవీ కంప్లీట్ అయిపోయినాక నాకు లాస్ట్కి ప్రాబ్లం అయింది. ఫస్ట్లో ఏం ప్రాబ్లం కాలేదు, రిలీజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోయింది. అది దానివల్లే డిలే అయిపోయింది. లేకపోతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ వేరే వాళ్ళు స్టోరీ అడిగారు, స్టోరీ అడిగి చేస్తామని కూడా అన్నారు అనమాట. లేదు అభిమానంతో నేను చేస్తున్నానని చెప్పేసి నేనే సాంగ్స్ రాయడము, స్టోరీ అంతా కలెక్ట్ చేసుకోవడము అంత క్లియర్ చేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు చూసిన తర్వాత మిమ్మల్ని ఏమన్నారు? లక్ష్మీ పార్వతి గారు జగన్ రమేష్ అని పిలిచింది, నా పేరు 2-3 టైమ్స్ కలిసినప్పుడల్లా జగన్ రమేష్ అని పిలుస్తుంది. ఓకే, లక్ష్మీ పార్వతి గారు. ఓకే, సూపర్. మీరు లక్ష్మీ పార్వతి గారికి దేంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది? వాయిస్ ఓవర్ అంటే వేరే వాళ్ళు చాలా మంది ఇస్తారు కదా, లక్ష్మీ పార్వతి గారిని ఎందుకు తీసుకోవడం జరిగింది? అంటే మేడంకి నేను స్టార్టింగ్ సినిమా తీసే ముందు నుంచి నేను మేడంని కూడా ఒక క్యారెక్టర్ కోసం అడిగాను, మేడం కూడా ఒప్పుకున్నారు. తర్వాత మేడంకి కొద్దిగా వేరే పనులలో పడి కొద్దిగా టైం ఇవ్వలేకపోయినారు, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ తీసుకోవడం అని చెప్పేసి జరిగింది. అందులో మేడం కూడా నాకు చాలా ఫంక్షన్స్కి రావడము, ఆడే ఫంక్షన్స్కి రావడము చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి లక్ష్మీ పార్వతి మేడం గారు నాకు సపోర్ట్ చేశారు, మన పోసాని గారు కూడా సపోర్ట్ చేశారు. ఆలి గారు కూడా పెట్టుకోవాలనుకున్నాం కానీ అప్పుడు సార్కి కొద్దిగా బిజీ ఉండి చేయలేదు. సార్తో కూడా మాట్లాడాము ఆలి గారు. ఓకే, నెక్స్ట్ మూవీ చేస్తే దాంట్లో తప్పకుండా ఆలి గారు కూడా. కానీ మీ హైలైట్ ఏంటంటే వైసీపీ అభిమానులనే మీ సినిమాలు పెట్టారు. అంటే ఇష్టం ఉండే వాళ్ళు అయితే ఇంకా బాగా చేస్తారని. అదే, ఇష్టం ఉండే వాళ్ళతోనే కదా ఏదని చెప్పి దాని మీద అభిమానంతో మన జగన్ అన్న చూసారంటే అసలు ఇంకా ఫిక్స్ అయిపోయాడు. ఆ ఫ్రేమ్లోకి వస్తే ఇంకా జగన్ అన్నే ఇంకా అలా యాక్ట్ చేశాడు. అండ్ కమ్ టు ద సిబిఎన్ గారి పాత్ర. సిబిఎన్ గారి పాత్ర ఎవరు చేశారు? సిబిఎం భూషణం అని చెప్పేసి అతను చేశాడు. టిక్టాక్ లో చేసేవాడు. ఓకే, చాలా బాగా చేశాడు అతను కూడా. భూషణము కేసీఆర్ క్యారెక్టర్, కేసీఆర్ గారు క్యారెక్టర్, కేసీఆర్ కేఏ పాల్ క్యారెక్టర్, రామ్ గారు చేశారు కదా. ఓకే, కేఏ పాల్ క్యారెక్టర్, అదే జబర్దస్త్ రామ్. హరి మన ఇంకా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇప్పుడు అది వ్యూహంలో చేస్తున్నాడు. ఓకే, మన దాంట్లో ఆల్రెడీ చేసేసాడు. ఓకే, అది తను చేశాడు. మొత్తం ఆల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు పొలిటికల్గా ఆ స్టోరీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. నేను పెరుగుతున్నా తగ్గుతున్నా కానీ ఇంకా మూవీ వస్తలేదని వెయిట్ చేస్తున్నా. లేదు అయిపోద్దా ఇంకా కొద్దిగా. కానీ ముందే సెకండ్ పార్ట్ 2 కూడా ముందే చెప్పండి ఆయన, బక్కకు కావాలా లావు కావాలా? ఎందుకంటే ఆర్జీవి గారికి మళ్ళీ మనం పంపిస్తే మళ్ళీ బక్కకు గా అంటుర్రు, మళ్ళీ లావు అయితే లావు కామంటున్నారు. అందుకోసమే కొంచెం ప్లాన్ లో ఉంది. అది కూడా ఇది రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది చూస్తాం, చెప్తాం. ఓకేనండి, లాస్ట్లో మన జగన్ గారికి విషెస్ చెప్పండి. జగన్ అన్న, మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా తరపున మరొకసారి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. మిమ్మల్ని త్వరలో కలవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా, సోషల్ పోస్ట్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి విషయం. జగన్ అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలి. మీరే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ మూవీ మంచి రిలీజ్ కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్ ఎవరైతే కావాలనుకుంటారో జగనన్న సంకల్పం మూవీ కనుక చూడాలనుకుంటే MCCH అంటే మిడిల్ క్లాస్ సినిమా హాల్ అనే వెబ్సైట్లో చూడండి. అది ఒక యాప్,
తొందరలో 10 డేస్లో అది లాంచ్ కాబోతుంది. ఆ మూవీలో చూడండి. అండ్ రేట్ కూడా చాలా తక్కువ, 50 రూపీస్ మాత్రమే అందరికీ అవైలబుల్గా. 50 రూపీస్ అంటే అందరికీ అంత ప్రాబ్లం కాదు, ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చేస్తుంది దానికి. అలాంటిది జగనన్న సంకల్పం మూవీ చూడొచ్చు. అండ్ జగనన్న గారి సంకల్పం ఏంటంటే, జగన్ గారు అప్పట్లో ఎలా ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదంతరం తర్వాత ఎలా జరిగిందో మూవీ అని, ఏం జరిగింది అన్నది చూపెట్టడం జరుగుతుంది. అండ్ చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ బయటికి వస్తాయి, మంచి మంచి కథలతోని వాళ్ళు బయటికి రాగలుగుతారు. అండ్ రుద్రకిరణ్ గారు డైరెక్టర్, రైటర్, లిరిక్స్ రైటర్ అన్ని తనే, ప్రొడ్యూసర్ కూడా. అండ్ జగన్ గారి క్యారెక్టర్ చేసిన మన కొత్తపల్లి రమేష్ గారు చేయడం జరిగింది. ఆయనకి ఇంకో ఆఫర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.